అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. ఒక్కొక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్‌తో మీ ముందుకైతే వస్తా. నా వీడియోస్ ఏమన్నా మీకేమన్నా నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక మహిళా నర్సు ఒక డాక్టర్‌నైతే ప్రేమించింది. కానీ ఆ డాక్టర్ మహిళా నర్స్‌ని కాదని ఒక మహిళా డాక్టర్‌నైతే పెళ్లి చేసుకున్నాడు. కోపంతో రగిలిపోయింది ఈ మహిళా నర్స్. ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఆ డాక్టర్ పెళ్లి చేసుకున్న మహిళా డాక్టర్ మీదైతే పగబట్టేసింది. ఆ మహిళా డాక్టర్ బతికున్నంత కాలం నరకం చూపించాలని ఈ మహిళా నర్స్ అయితే ప్లాన్ అయితే చేసింది. ఫైనల్‌గా హెచ్ఐవి పాజిటివ్ ఇంజెక్షన్ అయితే ఆ మహిళా డాక్టర్‌కైతే వేసేసింది. అసలు ఏం జరిగిందనైతే దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. కర్నూలులో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యాహ్నం ఒక మహిళా డాక్టర్ స్కూటీ మీద అయితే వెళ్తుంది. ఆ టైంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ మహిళా డాక్టర్‌ని అయితే ఢీకొట్టారు. యాక్సిడెంట్ అయితే చేశారు. ఆ మహిళా డాక్టర్ అయితే కిందకైతే పడిపోయింది. అక్కడే ఉన్న ముగ్గురు మహిళలు, ఒక వ్యక్తి. వాళ్ళు నలుగురు ఏం చేశారంటే ఆ మహిళా డాక్టర్‌కి సహాయం చేస్తున్నట్టు నటించి ఆటోలో ఎక్కిస్తామని చెప్పి ఆ టైంలో ఆటోలో ఎక్కించే టైంలో ఆ మహిళా డాక్టర్‌కి అయితే ఒక ఇంజెక్షన్ అయితే వేసేశారు. అంటే ఎవరైనా సరే ఒక అపరిచితులు, గుర్తు తెలియని వ్యక్తులొచ్చి మనకి సడెన్‌గా ఇంజెక్షన్ ఇస్తే ఎలా ఉంటుంది చెప్పు? భయపడిపోతాం. అది ఏం ఇంజెక్షన్ అని చాలా అంటే చాలా భయపడిపోతాం. ఆ మహిళా డాక్టర్ కూడా చాలా భయపడిపోయింది. ఫైనల్‌గా కేకలైతే పెట్టింది. అక్కడి నుంచి వాళ్ళు నలుగురైతే పారిపోయారు. ఎప్పుడు మహిళా డాక్టర్ కేకలు పెట్టిందో. దాని తరువాత మొగుడు డాక్టర్ ఉన్నాడు కదా! ఆ మొగుడు డాక్టర్‌కైతే మహిళా డాక్టర్ అయితే ఫోన్ చేసింది. జరిగింది చెప్పింది. దాని తర్వాత వీళ్ళిద్దరూ కలిసి పోలీస్ స్టేషన్‌లో అయితే కంప్లెయింట్ అయితే చేశారు. నా మీద విష ప్రయోగం జరిగిందనైతే పోలీస్ స్టేషన్‌లో అయితే కంప్లెయింట్ అయితే చేశారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అంటే సీక్రెట్ కెమెరాల ఆధారంగా దాని తర్వాత అంటే సెల్ టవర్ల ఆధారంగా వాళ్ళ లొకేషన్స్‌ని పట్టి వాళ్ళ నలుగురినైతే అరెస్ట్ అయితే చేశారు. ఆ నలుగురు పేరేమంటే కర్నూలు నుంచి వసుంధర, అదోని నుంచి కొంగెజ్యోతి, తర్వాత మంత్రాలయం నుంచి భూమా జశ్వంత్, భూమా శృతి వీళ్ళ నలుగురు. వీళ్ళ నలుగురిలో మెయిన్ విలన్ వచ్చి ఈ వసుంధర. ఈ వసుంధరనే ఆ డాక్టర్‌ని ప్రేమించిన మహిళా నర్స్. ఇన్వెస్టిగేషన్‌లో ఈ మహిళా నర్స్ వసుంధర చెప్తుంది. అంటే ఈయమ్మ గవర్నమెంట్ హాస్పిటల్‌కి పోయి అంటే నర్సులతో మాట్లాడి అక్కడున్న హెచ్ఐవి పేషెంట్స్ నుంచి హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని సేకరించి అంటే ఆయమ్మ దగ్గర అయితే పెట్టుకుందంట. ఫైనల్‌గా ఈ ప్లాన్ అయితే అమలైతే చేసింది. ఫైనల్‌గా వాళ్ళు పోలీసులు చెప్తుండేదేమంటే ఎవరు ఈమెకి వసుంధరకి ఎవరు ఏ నర్సులు హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని ఇచ్చారో వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తామనైతే పోలీసులైతే చెప్పారు. ఈ స్టోరీలో మహిళా నర్సు ప్రేమించింది డాక్టర్‌ని. వాడి మీద పగబట్టాలి గదా! పాపం వాడు పెళ్లి చేసుకున్న ఈ మహిళా డాక్టర్ మీద పగబట్టింది చూడండి. పాపం ఈయమ్మ ఏమి తప్పు చేయకనే ఈయమ్మ బలైతే అయిపోయింది. ఈమె బతికినంత కాలం నరకం చూడాలి. అవునా కదా! రీసెంట్‌గా ఒక మూవీ వచ్చింది 'రాజు వెడ్స్ రాంబాయి' అని. ఆ మూవీలో తండ్రి మాట వినని ఒక కూతురికి తండ్రి హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని అయితే ఎక్కిస్తాడు కదా! చూడండి ఇప్పుడు జరిగింది. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఏమన్నా మీకేమన్నా నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.